జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. అంటే వక్ఫోర్డులో 245 మంది ముతవల్లీలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 245 మంది అధ్యక్ష కార్యదర్శులు కానీ ముతవల్లీలు కానీ ఏకగ్రీవంగా కానీ ఎలక్షన్ ద్వారా ఎన్నిక జరిపి వక్ఫ్ చైర్మన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది వక్ఫ్ చట్టం. వక్ఫ్ చట్టంలో ట్రిబ్యునల్ కమిషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 77,000 ఎకరాలు భూములు ఉన్నాయి. రాష్ట్రంలో 40,000 ఎకరాలు భూములు అన్యోమతస్తుల చేతుల్లో అన్యోక్రాంతమైపోయి వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఓటర్లుగా ఎంతమంది ఉన్నారా అంటే 245 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఇటు ఇచ్చాపురం నుంచి అటు తడ వరకు, పలమనేరు వరకు, ఇటు కోదాడ వరకు కూడా ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, అదేవిధంగా ఎన్నుకోబడ సభ్యులైతే ఉంటారో వీళ్ళంతా కూడా లంచాలకు అలవాట్లు పడి అధికార దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పు మరి ఇదే ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది. ఎన్నికలు నిర్వహించకుండా వక్ఫ్ బోర్డు కమిటీ వేయడం అనేది అది భావ్యం కాదు, రాజ్యాంగానికి విరుద్ధం. అందుకని హైకోర్టులో దాదాపుగా 10 కేసులు పడ్డాయి. మరి రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 52% ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో 48% మాట డివిజన్ కూడా జరగల. మరి 6 నెలలైంది ప్రభుత్వానికి, 6 నెలలు ఇచ్చాం కాలం. మైనార్టీ కార్పొరేషన్ నిధులు కానీ, ఉర్దూ అకాడమీకి నిధులు కానీ, మరి ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినాక గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా హజ్ హౌస్ నిర్మాణం జరగల. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఫత్వా జారీ చేయడానికి ఒక జుమా మసీదు ఉండింది. జుమా మసీదుకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి చెప్పాం, ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాం. ముస్లిం పర్సనల్ లా కానీ, ఈ ముస్లిం సమస్యల మీద కానీ అటు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కానీ, వైసీపీలో నాయకులు కానీ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వక్ఫ్ బోర్డులో షియాలు, సున్నీలు, తబ్లిగ్ జమాత్, అహ్లే సున్నతుల్ జమాత్, జమాత్ ఇస్లాం హింద్ అనేక సంఘాలను ప్రాతినిధ్యం కల్పించుకుంటూ జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించుకుంటారు వక్ఫ్ బోర్డులో. కానీ అది ఏం పట్టకుండా ఉన్న జీవోని రద్దు చేసి కొత్త జీవోని తీసుకొచ్చారు. కొత్త జీవోలో ఎవరు ఉన్నారా అంటే ఇక్కడున్న ఎమ్మెల్సీ, గత ప్రభుత్వం వైసీపీలో ఉన్న అతన్ని కూడా మెంబర్గా చేర్చుకున్నారు. గతంలో వైసీపీలో పనిచేసిన వాళ్ళని కూడా మళ్ళీ జీవోలు ఇచ్చి చేర్చుకున్నారు. అంటే ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసుగా పలికి మరి వీళ్ళంతా కూడా ఏకమయ్యి ఎలా దాచుకోవటం, ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయకుండా న్యాయస్థానాలలో, కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని విస్మరిస్తున్నారు వీళ్ళంతా కూడా. అదేవిధంగా విజయవాడ నగరంలో గాలిబ్ షహీద్ దర్గా భూములు సర్వే నెంబరు 63లో 35 ఎకరాల 20 సెంటు ఉంది. అదేవిధంగా సర్వే నెంబరు 600లో మరి 16 ఎకరాలు ఉంది. కొన్ని వందల ఎకరాలు విజయవాడ నగరంలో భూములు ఉంటే ఈ జిల్లాలో ఉన్న ముస్లింలకు తలా 3 సెంట్లు భూమి ఇవ్వమని అనేక సంవత్సరాలుగా నవరంగ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. సమస్య ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోకుండా ఎక్కడో అమరావతి రాజధానిలో గత ప్రభుత్వంలో ఇల్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఆ ప్లాట్లను నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వక్ఫ్ బోర్డు భూములు ఇల్లు లేని వారికి 3 సెంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్కి నిధులు, ఉర్దూ అకాడమీ, హజ్ హౌస్ అనేక సంస్థలతో మరి ఎక్కడ కూడా అభివృద్ధికి
ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ ఉన్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల యొక్క సమీక్ష ఏర్పాటు చేసి ముస్లింల యొక్క సంక్షేమాన్ని విస్మరించవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలలో ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని అమలు చేయండి అంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు. ఎక్కడా కల్పించిన దాఖలాలు లేవు. కాలం వెళ్ళబోతా ఉన్నది. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అని నోటితో ప్రకటించారు. అమరావతి రాజధాని అంటే అసెంబ్లీలో తీర్మానం జరగాల, పార్లమెంటులో ఆమోదం పొందాలా, రాజ్యసభలో ఆమోదం పొందాలా, గవర్నర్ గారు ఇదే రాజధాని అని సిగ్నేచర్ చేయాలా, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర ఇస్తే పర్మనెంట్ రాజధాని అయింది తప్ప కేవలం అమరావతి రాజధాని పేరుతో నిధులు కేటాయించకుండా తాత్సారం చేయటం మంచి పద్ధతి కాదు. 3 రాజధానులని గత ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టించారు. మీరు ఒకటే రాజధాని అన్నారు. ఒకటే రాజధాని ఏ విధంగా అమలు చేస్తారో పర్మనెంట్ రాజధానిగా మీరు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం మాటలతో కాదు, చేతలతో చూపించి అమరావతి రాజధాని చేసే విధంగా కార్యాచరణ చేయండి. పార్లమెంటులో బిల్లు పెట్టండి. రాష్ట్రపతి గారి చేత ఆమోద ముద్ర ఇచ్చి సంతకం చేస్తేనే అది పర్మనెంట్ రాజధాని అయితే తప్ప గతంలో మీరు అమరావతిని తాత్కాలిక రాజధాని అన్నారు. ఆ తాత్కాలిక రాజధాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరి బడుగు బలహీన